చేయడం జరిగింది. బ్యాంక్ లింకేజ్ పరంగా 4376 గ్రూపులకు గాను 230 కోట్లని మన యొక్క ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి మీరే మహిళా సంఘాలు తీసుకోవడం జరిగింది. ఇప్పుడు చిన్న ప్రేయర్ తోటి మనం ఈ యొక్క కార్యక్రమాన్ని స్టార్ట్ చేద్దాం. అక్కడే కూర్చోండి, మీరు లేవకండి. మన సాంప్రదాయకమైనటువంటి మహిళా సంఘాల ప్రేయర్ తొందరగా పాడవలసిందిగా కూర్చుంది. అందరికీ నమస్కారం సార్. మేము చిన్న సంఘాలు కానీ, విఓలు కానీ, మండల సమైక్యులు కానీ, జిల్లా సమైక్యులు కానీ ప్రార్థన చేస్తున్నాం. జీవితాన గెలుపుందని నమ్మకాన్ని పెంచుదాం. స్వర్గమన్నదెక్కడున్న నేలపైకి దించుదాం. జీవితాన గెలుపుందని నమ్మకాన్ని పెంచుదాం. స్వర్గమన్నదెక్కడున్న నేలపైకి దించుదాం. గగనమెంత ఉరిమినా గిరికి చలనముండున, గంగ పొంగి పొరలిన నేల భీతి చెందున. ఆత్మబలం కూడగట్టి ఆకాశాన్ని వంచుదాం. స్వర్గమన్నదెక్కడున్న నేలపైకి దించుదాం. ఆకులన్నీ రాలిన వేసవి వెంటాడిన, చినుకు రాలకుండున చిగురు వేయకుండున. ఆశయాల నీరు పోసి ఆశలన్నీ పెంచుదాం. స్వర్గమన్నదెక్కడున్న నేలపైకి దించుదాం. పేదరికం కసిరిన పెనుచు ఇకటి ముసిరిన, వేల జనం మేలుకుంటూ మేకువరాకుండున. అందుకున్న విజయాలని అందరికీ పంచుదాం. స్వర్గమన్నదెక్కడున్న నేలపైకి దించుదాం. జీవితాన గెలుపుందని నమ్మకాన్ని పెంచుదాం. స్వర్గమన్నదెక్కడున్న నేలపైకి దించుదాం. స్వర్గమన్నదెక్కడున్న నేలపైకి దించుదాం. గౌరవ ముఖ్యమంత్రి గారి అనుమతితోటి మహిళా సభ్యులు ఎంతో ఉత్సాహంతో ఉన్నారు. మహిళా సంఘ సభ్యులు ఇంటరాక్ట్ ముఖ్యమంత్రి గారితో మాట్లాడటానికి, వారి అనుభవాలు చెప్పడానికి. ఇప్పుడు ఒక మహిళ గురించి ఊరంతా మరుగుదొడ్లు కట్టము అని అన్నారు, కట్టినా వాడము అని అన్నారు. ఆ మహిళ ఊరుకోలేదు.
పట్టుబట్టింది. 2009లోనే 100% ఊరిని బహిరంగ మల విసర్జన గ్రామంగా మార్చి మొత్తం యావత్ దేశంలోనే, జిల్లా మండలం దేశంలోనే శభాష్ అనిపించుకుంది. ఆ మహిళే మన ఆత్రం సుశీలాబాయి. 15 అవార్డుల గ్రహీత, ప్రధానమంత్రి చే, గవర్నర్ చే, ప్రముఖులందరి చేత అవార్డు పొందుకున్నటువంటి బాబేరా గ్రామం బోత్ మండలం మహిళ ఆత్రం సుశీలాబాయిని మాట్లాడవలసిందిగా కోరుచున్నాం. గౌరవ ముఖ్యమంత్రి సార్ గారికి, అలాగే మన సీతక్క గారికి, పెద్దలందరికీ, స్టేజ్ పైన ఉన్న పెద్దలందరికీ నా సందరికం రామ్ రామ్. నా పేరు ఆత్రం సుశీల సార్. నా గ్రామం పేరు బాబేరా, బోత్ మండల్ సార్. నేను ఆదివాసీ గిరిజన గోండ్ మహిళ సార్ నేను. అలాగే నా పేరు సుశీల, బోత్ మండల్. తర్వాత మా సంఘం పేరు సార్ జంగుబాయి సంఘం. విఓ పేరు గణపతి సార్. అందులో నేను 2005లో నేను సంఘంలో జాయిన్ అయినా సార్. 2005లో జాయిన్ అయిన తర్వాత సబ్ద్రియాలు కానీ సిఆర్పికి చేసిన సార్. సిఆర్పి చేసిన తర్వాత 2008లో సార్ గ్రూప్ లీడర్ అయినా సార్. 2008లోనే వివో లీడర్ అయినా సార్. 2008లోనే మండల్ లీడర్ అయినా సార్. తర్వాత నేను ప్రతి విలేజ్లకు, ప్రతి సంఘాలకు, 42 సంఘాలకు, వివోలకు నేను మోటివేషన్ చేసి మన విలేజ్ కాకుండా, గ్రామాలు కాకుండా, మండలాలు కాకుండా, జిల్లాలు కాకుండా నేను పనిచేశాను సార్. మా పేద కుటుంబం సార్ మాది. పేద కుటుంబం నుంచి వచ్చిన నేను సుశీలని సార్. అయితే అలాగే నేను ఎట్లా చేయాలా, మా మహిళలకు అని ఏ విధంగా ఉపాధి కల్పించాలా, వీళ్ళకు రుణం తీసుకుంటే ఎట్లా ఉంటుంది, తీసుకోకపోతే ఎట్లుంటుంది, వాళ్ళతోటి మాట్లాడడం జరిగింది సార్. అలాగే నేను 2005లోనే జాయిన్ అయిన తర్వాత 10,000 రూపాయలు రుణం తీసుకున్నా సార్. 10,000 రూపాయలు రుణం తీసుకుని 5,000 రూపాయలు తీసుకొని పెట్టుబడి చేనులోకి పెట్టిన సార్. మా సారు వ్యవసాయం చేస్తున్నారు సార్, మా భర్త. సౌకర్య దగ్గర పోతే ఇన్ని అప్పులు అవుతాయి, సౌకర్య దగ్గర పోతే వచ్చిన డబ్బులు సుఖ, కొన్ని డబ్బులు సుఖ మిగిలాయి, వాళ్ళకే పోతాయని నేను సంఘంలో చేరుకుంటా. సంఘంలో చేరిన తర్వాత నేను మన పొదుపుకు, మన అప్పులు డబ్బులు తీసుకొని మన వ్యవసాయానికి పెడతామని మా భర్తకు చెప్పేసి నేను వ్యవసాయంలో పెట్టిన సార్. తర్వాత అదే 10,000 అప్పు ముట్టిన తర్వాత 20,000 అప్పు తీసుకొని ఎడ్లు తీసుకున్నాం సార్. 20,000 తర్వాత 50,000 తీసుకున్నా సార్. 50,000 తీసుకున్న గిర్ని తీసుకున్నా సార్. గిర్ని తీసుకున్న కిరాణా షాప్ వేసిన సార్. తర్వాత